హాయ్ అండి. రొయ్యల బిర్యానీ సింపుల్‌గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. దీనికోసం అయితే 2 లవంగ మొగ్గలు, 2 మరాఠీ మొగ్గలు, ఒక స్టార్ పువ్వు, 2, 3 బిర్యానీ ఆకు, ఒక యాలిక, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అయితే వేసేసుకున్నానండి. కొద్దిగా షాజీరా కూడా వేసుకున్నాను. దాల్చిన చెక్క వేసుకొని అయితే బాగా వేగనివ్వాలండి. ఇది బాగా వేగుతుండగానే దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. పచ్చివాసన పోవాలి కదా, పచ్చివాసన పోయేలా వేయించుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుందండి. బిర్యానీ ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు సింపుల్గా ఇన్స్టెంట్గా చేసేయచ్చండి. పిల్లలు అడిగితే బయట నుంచి తెచ్చుకునే దానికన్నా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన అంతా కూడా పోవాలి. అలా పోయేలాగైతే వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నేను కర్రీ చేసేసి కొంచెం రొయ్యలు పక్కన పెట్టానండి, పిల్లలు అడిగారని. ఆ రొయ్యలు అయితే ఇందులో వేసేసానండి. బాగా వేగనివ్వాలన్నమాట. వేగేటప్పుడు కొద్దిగా రొయ్యలకి సరిపడా అయితే మనం సాల్ట్ వేసుకున్నామండి. రైస్కి తర్వాత వేస్తాను. ఇలా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా. పైకి వచ్చేసేటప్పుడు అయితే దీంట్లోకి మనం కారమును ఇంకా ఉన్న స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుందామండి. ఒక స్పూన్ అయితే కారం వేస్తాను నేను. వేసేసి దీంట్లోకి ఒక పావు స్పూను చికెన్ మసాలా వేసానండి. ఇదంతా కూడా వేగుతుంది కదా. ఒక పావు స్పూన్ అయితే పసుపు కూడా వేసాను. వేసి ఇది వేగేటప్పుడైతే చిటికెడండి మనం టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. అంటే మనకి బయట ఫ్లేవర్ రావాలి కాబట్టి వేస్తున్నాను. లేకపోతే మీ ఇష్టం అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఒక స్పూన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. నేను నార్మల్ ఇంట్లో రైస్ వండుకునే రైస్ తోటి చేస్తున్నానండి. దీంతో ఇది కూడా బాగానే ఉంటుందండి. బాస్మతి అవసరం లేదనమాట. అది వేసేసుకొని దీనికి సరిపడా వాటర్ వేసేసుకొని మనకి పైన రోల్ పెట్టేసుకుంటేనండి బరువు సూపర్గా తయారవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.